హలో ఎవ్రీబడి. ఇది ఇన్ కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్. సో మనం లాస్ట్ క్లాస్ వచ్చేసి ఫండ్ అకౌంటింగ్కి సంబంధించి డిస్కషన్ చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ ఒక 2 క్లాసెస్ కంప్లీట్ అయినాయి. ఆ 2 క్లాసెస్కి సంబంధించి కామెంట్ బాక్స్లో లింక్ ఉంటుంది చూడండి, లాస్ట్ క్లాస్కి సంబంధించి. సో అండ్ రిమైనింగ్ క్లాసెస్కి సంబంధించి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, హరి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ క్లాసెస్కి సంబంధించి. అండ్ ఎవరికైనా ఈ వీటికి సంబంధించిన పీడిఎఫ్ కమాండ్ కావాలంటే నా లింక్డ్ఇన్కి లో ఉంటుండే. సో ట్రై చేసుకోండి పీడిఎఫ్కి సంబంధించి. నౌ కమ్ టు ద పాయింట్. ఫస్ట్, ఈ ఫండ్ అకౌంటింగ్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎట్లా ట్రీట్ చేయాలి అండ్ ఎట్లుంటుంది. ఫస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏమి, రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అంటే ఏమి అనేది తెలుసుకుందాం. ఫస్ట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇది నాన్ రికరింగ్ నేచర్లో ఉంటుంది అండ్ అండ్ లాంగ్ టర్మ్ నేచర్లో కూడా ఉంటుంది. అంటే దీనివల్ల మనకి ఏమొస్తుంది అంటే ఒక న్యూ ఫిక్స్డ్ అసెట్ని పర్చేస్ చేయడమా, ఆర్ మనం ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ కావడమా, ఆర్ ఎర్నింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ కావడమా. అంటే ఎగ్జిస్టింగ్ అసెట్కి అయితే ఎర్నింగ్ కెపాసిటీ కానీ ఎఫిషియన్సీ కానీ ఇంక్రీజ్ కావడం, న్యూ ఫిక్స్డ్ అసెట్ అయితే పర్చేజ్ చేయడం, వీటిని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. అండ్ ఈ కీ క్యారెక్టరిస్టిక్స్ ఏమి అంటే ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ అనేది ఇంక్రీజ్ కావాలి. ఏమి, ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ అనేది ఇంక్రీజ్ కావాలి. అండ్ ఆ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్కి సంబంధించి వాటి యొక్క వాల్యూ ఇంక్రీజ్ కావడము, ఆర్ కెపాసిటీ ఇంక్రీజ్ కావడము, లైఫ్ స్పాన్ ఆఫ్ అసెట్ ఇంక్రీజ్ కావడం అనేది జరుగుతుంది. ఈ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ అనేది మోర్ దెన్ వన్ అకౌంటింగ్ పీరియడ్ అనేది ఉండాలి. నెక్స్ట్, రికార్డెడ్ యాజ్ అన్ అసెట్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్లో ఏమి, అసెట్లో రాసుకోవాలి, నాట్ డైరెక్ట్లీ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓన్లీ డిప్రిటియేషన్ ఆర్ అమర్టైజేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఓవర్ ద ఇయర్. వాటికి సంబంధించి ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి సంబంధించి. అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్కి సంబంధించి హియర్ రికరింగ్ అండ్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ దట్ మెయింటైన్ ద కరెంట్ ఎర్నింగ్ కెపాసిటీతో ఉన్న ఎర్నింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడానికి, ఎర్నింగ్ కెపాసిటీని మెయింటైన్ చేయడం కోసం రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అనేది వర్కౌట్ అవుతుంది. అండ్ వీటిని కన్జ్యూమ్డ్ కీ క్యారెక్టరిస్టిక్ సేమ్ అకౌంటింగ్ ఇయర్లో ఉంటుంది. అండ్ డే టు డే బేసిస్లో చూసుకుంటాము, చార్జ్ టు ఫుల్లీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి చూస్తాము. వాటి యొక్క వాల్యూ కానీ ఎఫిషియన్సీ కానీ అసెట్ యొక్క ఇంక్రీజ్ అనేది ఏముండదు. ఇప్పుడు ఈ ఫండ్ అకౌంటింగ్కి ఎట్లుంటుంది ఈ క్లాసిఫికేషన్ అనేది చూసుకుందాం. సో ఇన్ ఫండ్ అకౌంటింగ్ కంపెనీస్లో లైక్ మ్యూచువల్ ఫండ్, హెడ్జ్ ఫండ్, పెన్షన్ ఫండ్స్ ఆర్ ప్రైవేట్ ఈక్విటీ, అక్యురేట్ క్లాసిఫికేషన్ అనేది రిక్వైర్మెంట్ కావాలి. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టినా అనుకోండి, వాళ్ళు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి తీసుకొచ్చినా అనుకోండి, ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వల్ల మన ఎన్ఏవి ఎఫెక్ట్ అవుతుంది. సో ఎన్ఏవి క్యాలిక్యులేషన్ చేస్తున్నాము, ఈఫ్ ఎక్స్పెన్సెస్ ఆర్ మిస్క్లాసిఫైడ్, దానివల్ల ఏమవుతుంది, ఓవర్ స్టేట్మెంట్ ఆర్ అండర్ స్టేట్మెంట్ ఆఫ్ ఫండ్ ఎన్ఏవి. ఫండ్ ఎన్ఏవి ఎఫెక్ట్ చేసిందంటే ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెంట్ని ఎఫెక్ట్ అవుతుంది, రెగ్యులేటరీ కంప్లైన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో వాటి కోసం మనం ప్రాపర్గా అనేది కావాలి క్యాపిటల్ రెవెన్యూ అనేది. నెక్స్ట్, ఇన్వెస్టర్స్ రిపోర్టింగ్. ఇన్వెస్టర్స్ నీడ్ టు నో వెదర్ మనీ ఈజ్ బీయింగ్ యూజ్డ్ ఫర్ డైలీ ఆపరేషన్ కోసం యూజ్ చేస్తున్నారా, ఆర్ ఫర్ గ్రోయింగ్ అండ్ మెయింటైనింగ్ ద ఫండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అనేది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రైవేట్ ఈక్విటీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకోండి, అది లాంగ్ టర్మ్లో ఉంటుంది. వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. అండ్ వీళ్ళు ఆ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి లైక్ మేనేజ్మెంట్ ఫీ చేయనిక, అతనికి పర్ఫార్మెన్స్ ఫీ చేయనిక, మేనేజ్మెంట్ ఫీ పే చేయనిక అట్లనే యూజ్ చేస్తున్నారా, లేకుంటే ఇన్వెస్ట్మెంట్ అనేది పోతుందా అనేది క్లియర్గా తెలియాలి. ఇన్వెస్టర్ రిపోర్టింగ్కి పనికి వస్తుంది. నెక్స్ట్, ఎక్స్పెన్స్ రేషియో లైక్ సెబీ కానీ ఆర్ ఐసిఐ గైడ్లైన్స్ ప్రకారంగా రిక్వైర్ చేయాలి. ఫండ్ హౌసెస్ అనే వాళ్ళు డిస్క్లోజ్ చేయాలి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, టోటల్ ఎక్స్పెన్స్ రేషియో. క్యాపెక్స్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ టోటల్ ఎక్స్పెన్స్ రేషియో. టోటల్ ఎక్స్పెన్స్ రేషియోలో క్యాపిటల్ రిలేటెడ్ ఏముండదు, క్యాపెక్స్ అనేది పార్ట్ కాదు. అండ్ రెగ్యులేటరీ కంప్లైంట్స్ మిస్ క్లాసిఫికేషన్ కెన్ లీడ్ టు రెగ్యులేటరీ బ్రీచెస్ అండర్ ఐసిఐ కానీ సెబీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ నామ్స్ కానీ వీటికి సంబంధించి. అండ్ ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో రెవెన్యూ ఎక్స్పెన్సెస్ని రిడ్యూస్ చేయాలి ఫండ్ రిటర్న్స్కి ఇమీడియట్లీ. అండ్ క్యాపెక్స్ అనేది డస్ నాట్ రాంగ్లీ క్లాసిఫికేషన్, దానివల్ల పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ అనేది మిస్లీడ్ అవుతుంది. నౌ ఇప్పుడు కానీ చూసుకుంటే ఫండ్ అకౌంటింగ్ ప్రాస్పెక్టివ్లో చూసుకుంటే ఎట్లుంటుంది అనేది చూద్దాం. లైక్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ నామ్స్ కానీ హెచ్డిఎఫ్సి ఏఎంసి పిఈ ఫర్మ్స్లో ఎట్లుంటుంది అంటే, ఎగ్జాంపుల్, ఫస్ట్ ఒక సర్వర్ని పర్చేస్ చేసినారు ఫర్ ఫండ్ ఇంటర్నల్ ఎంఐఎస్ సిస్టమ్ కోసం. ఓకేనా, ఫండ్ అనేది పర్చేస్ చేసింది సర్వర్ వర్త్ 12 lakhs. ఏదానికి 12 lakhs ఎందుకు, టు సపోర్ట్ బ్యాక్ ఎండ్ సిస్టమ్.
మామూలుగా మీరు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో ఎంటర్ కావాలంటే మనకి ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది. సో బ్యాక్ ఎండ్లో జాబ్ అనేది చేయాలనుకుంటారు చాలా మంది, ఫ్రంట్ ఎండ్ లో చేయాలనుకోరు. మిడ్ లో కూడా తక్కువ మంది చూసుకుంటుంటారు. సో బ్యాక్ ఎండ్ లో చేయాలనేది ఎక్కువ ఉంటారు. ఇక్కడ బ్యాక్ ఎండ్ ని సపోర్ట్ చేయడానికి వాళ్ళు ఒక 12 lakhs ఖర్చు పెట్టినారు. అండ్ దాని యొక్క నేచర్ అనేది లాంగ్ టర్మ్ యూజ్ ఉంటుంది, 5 years ఉంటుంది. అండ్ ఇది నాన్ రికరింగ్ నేచర్. దానివల్ల ఏమవుతుంది, ఫండ్ యొక్క కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ డేటాని అనలైజ్ చేయడానికి, ఆ డేటాని ప్రాసెస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆ ఎక్స్పెండిచర్ ఏమవుతుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ లేదు, మంత్లీ సాఫ్ట్వేర్ సబ్స్క్రిప్షన్ ఫర్ బ్లూబర్గ్ టర్మినల్. ఇక్కడ ఏమి, బ్లూబర్గ్ టర్మినల్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాము, రెన్యూడ్ ఎవ్రీ మంత్లో. అంటే ఏం దానికోసం, ట్రాక్ చేయడానికి లైవ్ సెక్యూరిటీస్ ఎంత ఉంది అండ్ సెక్యూరిటీ మార్కెట్లో ఏం జరుగుతుంది లైవ్గా తెలుసుకోవడానికి మంత్లీ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకున్నాము. దీనివల్ల ఏమవుతుంది, ఫండ్ యొక్క మేనేజర్ మేకింగ్ ఇన్ఫార్మ్ డెసిషన్స్ ఇన్ రియల్ టైంలో తీసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇవి రికరింగ్ ఇన్ నేచర్ మంత్లీ బేసిస్లో, కాబట్టి రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది. నెక్స్ట్ ప్రీ అక్విజిషన్ డ్యూ డిలిజెన్స్ ఆన్ అన్ ఇన్వెస్టీ కంపెనీ బై పిఈ ఫండ్స్. సో ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళు ఉన్నారనుకోండి, ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే డైరెక్ట్ పోయి ఇన్వెస్ట్మెంట్ చేయరు, ముందుగా డ్యూ డిలిజెన్సీని పర్ఫామ్ చేస్తారు. డ్యూ డిలిజెన్సీని పర్ఫామ్ చేయడానికి వాళ్ళు ఎక్స్పెండిచర్ ఇంకర్ గట, వాటిని ప్రీ అక్విజిషన్ ఎక్స్పెండిచర్ అంటాము. సో ఫండ్ అనేది ఒక 15 lakhs పే చేసింది ఫర్ ఫైనాన్షియల్ ఆర్ లీగల్ డ్యూ కి బిఫోర్ ఇన్వెస్టింగ్ ఇన్ ది స్టార్ట్అప్కి. సో డైరెక్ట్లీ లింక్ టు అక్వైరింగ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అంటే పోర్ట్ఫోలియో కంపెనీకి సంబంధించి నాన్ రికరింగ్ నేచర్. ప్రతిసారి డ్యూ డిలిజెన్స్ అనేది ప్రొవైడ్ చేయరు ఆ కంపెనీకి రిలేటెడ్. సో ఇది ప్రొవైడ్ ఫ్యూచర్ రిటర్న్స్ ఓవర్ ద లైఫ్ ఆఫ్ ద ఫండ్, కాబట్టి ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. యాన్యువల్ ఆడిట్ ఫీ ఫర్ ఫండ్ అకౌంటెంట్స్. సో సిఏ ఫార్మ్స్ అనేది పే చేస్తుంది 5 lakhs ఫర్ ఆడిటింగ్ ద ఫండ్ బుక్స్ ఎవ్రీ ఇయర్. సో ఎవ్రీ ఇయర్ ఫండ్ బుక్స్ని ఆడిట్ చేయడానికి సిఏ ఫామ్ వాళ్ళు 5 lakhs ఛార్జ్ చేస్తారు అనుకోండి. హెల్ప్స్ రెగ్యులేటరీ కంప్లైంట్స్కి, బట్ నాట్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఏముండదు బియాండ్ 1 yearకి. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళు చెక్ చేస్తారు, ఎవ్రీ ఇయర్ సైన్ చేస్తారు, ఎవ్రీ ఇయర్ ఆడిట్ రిపోర్ట్ ఇస్తారు. ఇట్ ఈస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ మేజర్ రినోవేషన్ ఆఫ్ ఆఫీస్ టు యాడ్ మోర్ అనలిస్ట్ వర్క్ స్టేషన్స్. సో ఫండ్ హౌస్ అనేది, సో మనకి బిజినెస్ అనాలిసిస్ట్ కానీ ఫండ్ అకౌంటెంట్ అసోసియేట్స్ కానీ స్టార్టింగ్ వాళ్ళు వాళ్ళందరినీ పెంచాలి అనుకుంది. పెంచడానికి ఏం చేసింది, ఆఫీస్లో ఇన్స్టాల్ చేసింది ఒక 20 న్యూ సిస్టమ్స్ని. ఎక్స్పాండింగ్ హీజ్ రీసెర్చ్ టీమ్. సో ఇంక్రీజింగ్ ఫ్యూచర్ ఎర్నింగ్ పొటెన్షియల్స్, మోర్ రీసెర్చ్ బెటర్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో కాస్ట్ నాట్ ఇంకర్డ్ ఎవ్రీ ఇయర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. సో మనకి క్యాపిటల్ రెవెన్యూ అనేది క్లియర్గా తెలుసుకోవాలి, అప్పుడే మనకి బాగుంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలి అంటే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇది నాన్ రికరింగ్ నేచర్, ఇది రికరింగ్ నేచర్లో ఉంటుంది. ఇది మల్టిపుల్ ఇయర్స్లో చూసుకుంటాం, ఇది కరెంట్ ఇయర్ ఓన్కి సంబంధించి చూసుకుంటాం. ఇది బ్యాలెన్స్ షీట్లో చూపించాలి, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపించాలి. దీని యొక్క ఇంపాక్ట్ అనేది, ఫండ్ యొక్క ఇంపాక్ట్ అనేది లాంగ్ టర్మ్ ఫండ్ కెపాసిటీ ఆర్ వాల్యూ పైన ఉంటుంది. ఇది కరెంట్ ఇయర్ యొక్క రిటర్న్స్ ఆర్ టోటల్ ఎక్స్పెన్స్ రేషియో పైన ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇన్వెస్టింగ్ ఇన్ అనలిటిక్స్ సాఫ్ట్వేర్, డ్యూడిలెన్సీ కాస్ట్, ఇలా సబ్స్క్రిప్షన్ ఫీజు, రెంట్, అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్, ఇవన్నీ వచ్చేస్తాయి. అండ్ ఒకవేళ బై విత్ ఫండ్ ఎగ్జాంపుల్స్ గానే చూసుకుంటే, నార్మల్గా ఒక ఎక్స్పెండిచర్ని క్యాపిటల్ రెవెన్యూ అని చూడాలంటే మనం 5 ఐటమ్స్ని చూడాలి. ఫస్ట్ దాని యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ ఏమి, అది రికరింగ్ నేచర్ ఎట్లుంది, పర్పస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఏమి, ఎఫెక్ట్ ఏమి, జనరేటింగ్ కెపాసిటీకి సంబంధించి, మెటీరియాలిటీ ఏమి, ఈ 5 అనేది చెక్ చేసుకోవాలి. ఈ 5 చెక్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని అది రెవెన్యూనా ఆర్ క్యాపిటల్ అనేది చెక్ చేసుకోవాలి. సో డిపెండ్స్ ఆన్ మెయిన్ యాక్టివిటీ, మన యాక్టివిటీ ఏంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫర్నిచర్ బిజినెస్లో ఉన్నాము, ఫర్నిచర్ పర్చేజ్ చేస్తాము, ఇట్ ఈస్ రెవెన్యూ అవుతుంది. లేదు మనము ఓ ఫర్నిచర్ కాకుండా సైకిల్ బిజినెస్లో ఉన్నాము, ఫర్నిచర్ పర్చేజ్ చేసినాము, అది అసెట్ అవుతుంది. సో మన యొక్క యాక్టివిటీ ఏమనేది బేస్ చేసుకుని ఉంటుంది. నెక్స్ట్ రికరింగ్ నేచర్, ఫ్రీక్వెంట్గా ఉందా, రెవెన్యూ నేచర్కి వస్తుంది. రేర్, అప్పుడప్పుడు ఎప్పుడో పెట్టాల్సి వస్తుంది క్యాపిటల్. పర్పస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఉన్నదాన్ని మెయింటైన్ చేయడం కోసం రెవెన్యూ, ఉన్నదాన్ని పెంచడం కోసం, ఎన్హాన్స్ చేయడం కోసం క్యాపిటల్. అండ్ ఎఫెక్ట్ ఆఫ్ రెవెన్యూ జనరేటింగ్ కెపాసిటీ, ఇఫ్ ఇట్ హెల్ప్స్ ఓన్లీ కరెంట్ ఇయర్కే హెల్ప్ చేసిందంటే అది రెవెన్యూ. ఇఫ్ అమౌంట్ అనేది టూ స్మాల్ ఉంది, అది రెవెన్యూకే ట్రీట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫండ్ స్పెసిఫిక్గా చూసుకుంటే డిపెండ్స్ ఆన్ మెయిన్ యాక్టివిటీ, అంటే పిఎంఎస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ స్కీమ్స్ ఉంది, ఇన్వెస్టింగ్ ఇన్ రియల్ ఎస్టేట్, పర్చేసింగ్ ఆఫ్ ల్యాండ్, ఇవన్నీ ఇది ఏమవుతుంది, క్యాపెక్స్ అవుతుంది. లేదు రియల్ ఎస్టేట్ బ్రోకర్ వాళ్ళు బయింగ్ చేస్తున్నారు ల్యాండ్ టు సెండ్, ఇవి రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో రియల్ ఎస్టేట్ వాళ్ళు బిల్డింగ్స్ కొని అమ్ముతున్నారు అనుకోండి, అది రెవెన్యూ అవుతుంది. లేదు పిఎంఎస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ వాళ్ళు పర్చేస్ చేసి సేల్ చేస్తున్నారు, అప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో డిపెండ్స్ ఆన్ మీట్. నెక్స్ట్ ఐ థింక్ జస్ట్ సెకండ్ ఇయర్ ఛార్జింగ్ పెడదాం.
2 minutes. సో ఫర్ నేచర్ ఎక్స్పెండిచర్ అనేది డైలీ బ్రోకరేజ్ ఆర్ కస్టోడియన్ ఫీజెస్ పే చేస్తున్నాం అనుకోండి, ఇవి మంత్లీ మంత్లీ పే చేయాల్సినది ఉంటుంది కాబట్టి రెవెన్యూనే ఉంటుంది. పర్పస్ ఎక్స్పెండిచర్ రిపేర్, ఒక సర్వర్లో డ్యామేజ్ వచ్చింది దాన్ని రిపేర్ చేస్తున్నాము, రెవెన్యూ అవుతుంది. లేదు అప్గ్రేడ్ చేస్తున్నాం విత్ ఏఐ ప్రాసెసింగ్తో, అది క్యాపిటల్ అవుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ జనరేటింగ్ లీగల్ డ్యూడియన్సీ ఫర్ వన్ టైమ్ అక్విజిషన్కి సంబంధించి క్యాపిటల్ అవుతుంది. నెక్స్ట్ అమౌంట్ అనేది స్మాల్ ఉంది, సో 3000ని ఖర్చు పెట్టాం వెబ్ క్యామ్కి, ఈవెన్ ఇఫ్ టెక్నికల్ అసెట్ అయినప్పటికీ రెవెన్యూ అవుతుంది డ్యూ టు మెటీరియాలిటీకి సంబంధించి. సో వాటికే మళ్ళీ ఇంకో కొంచెం ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఏముంది, ప్రైవేట్ ఈక్విటీ బై షేర్స్ ఆఫ్ స్టార్టప్స్ దట్ పర్చేజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, హ్యాజ్ ఇట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ హ్యాడ్ ఫండ్ పోర్ట్ఫోలియో ఆఫ్ అసెట్స్. బట్ ఈ బ్రోకర్ గాన పర్చేజ్ చేస్తున్నాడు, సేల్ చేస్తున్నాడు డైలీ ట్రేడింగ్ కోసం, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ లేకపోతుంది. రికరింగ్ నేచర్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే లైక్ మంత్లీ కస్టోడియన్ ఫీ కానీ, ఫండ్ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ, ఆడిట్ ఫీ కానీ, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కానీ, ఇవన్నీ రెవెన్యూకి వెళ్ళిపోతాయి. లేదు వన్ టైం సాఫ్ట్వేర్ పర్చేజ్ చేస్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్ ఆన్ సాఫ్ట్వేర్ పర్చేజ్ చేస్తున్నారు, ఇది లాంగ్ టర్మ్ యూటిలిటీ నాన్ రికరింగ్ కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ రీప్లేసింగ్ ఓల్డ్ సర్వర్ టు కీప్ సిస్టమ్ రన్నింగ్, జస్ట్ రన్నింగ్ చేయడానికి రెవెన్యూ ఎక్స్పెండిచర్. అప్గ్రేడ్ చేస్తున్నాం ఐటీ సిస్టమ్స్ని, ఏఐ బేస్డ్ పోర్ట్ఫోలియో కావాలి, క్యాపిటల్ నేచర్ అవుతుంది. ఫండ్ అనాలిటిక్స్ కేపబిలిటీ కోసం. ఎఫెక్ట్ ఆఫ్ రెవెన్యూ జనరేటింగ్ కెపాసిటీ అంటే ఫీ పే చేసినాం డ్యూ డిలిజెన్స్ కన్సల్టెంట్ బిఫోర్ అక్వైరింగ్ ప్రైవేట్ ఈక్విటీకి సంబంధించి, దానివల్ల ఏమవుతుంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్రిసియేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. యాన్యువల్ లీగల్ రిటైనర్ ఫీ అనేది ఆన్గోయింగ్ కంప్లైంట్స్కి సంబంధించి ఉంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్. మెటీరియాలిటీ అమౌంట్ చిన్న చిన్న అమౌంట్ ఉందంటే రెవెన్యూకి వేసేయడం, పెద్ద అమౌంట్ అయితే తీసుకొని పోయి క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వేయడం. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏమైపోయినవి, క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్కి సంబంధించిన కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కంటింజెంట్ అసెట్. కంటింజెంట్ అసెట్ అంటే ఈ ఏ పాసిబుల్ అసెట్ దట్ అరైజ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్స్, the existence of which will be confirmed only by the occurrence or non-occurrence of one or more uncertain future events, not wholly within the కంట్రోల్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. ఏం చెప్తున్నాయి ఇక్కడ, కంటింజెంట్ అసెట్ అంటే ఒక పాసిబుల్ అసెట్, అది ఎట్లా అరైజ్ అవుతుంది, ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్స్ నుంచి. దాని యొక్క కన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది, ఒక ట్రాన్సాక్షన్ ఫ్యూచర్ ఈవెంట్ అనేది జరగవచ్చు జరగకపోవచ్చు, దాన్ని బేస్ చేసుకొని ఒక ఈవెంట్ అనేది జరిగితే అది దాని నుంచి ఒక అసెట్ వస్తే దాన్ని కంటింజెంట్ అసెట్ అంటాము. ఇక్కడ ఫండ్ అకౌంటెంట్ వాళ్ళు నార్మల్గా ఈ డు నాట్ రికార్డ్ కంటింజెంట్ అసెట్స్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అన్లెస్ రియలైజేషన్ అనేది వర్చువల్లీ సర్టెన్ ఉంటే మాత్రమే వాటిని రికార్డింగ్ కూడా. రికార్డింగ్ అంటే ఏమి, జస్ట్ హౌ ఎవర్ ది డిస్క్లోజ్ దెమ్ ఇన్ నోట్స్ టు అకౌంట్ వెన్ ద ఇన్ఫ్లో ఆఫ్ ఎకనామిక్ బెనిఫిట్ అనేది ప్రాబబుల్ ఉంటే ఏం చేయాలా, డిస్క్లోజ్ చేయాలి ఫండ్ అకౌంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉంది, ఫైల్ చేసింది ఒక లా సూట్ని అగేనెస్ట్ ఏ బ్రోకర్ పైన ఫర్ మిస్లీడింగ్ ఆర్ బ్రీచ్ ఆఫ్ ఫిడ్యూషరీ డ్యూటీకి. ఇఫ్ ద కోర్ట్ మైట్ అవార్డ్ కాంపెన్సేషన్, ద అమౌంట్ బికెమ్ కంటింజెంట్ అసెట్. సో కోర్ట్ అవార్డ్ చేస్తే అమౌంట్ అనేది కంటింజెంట్ అసెట్ అవుతుంది. నెక్స్ట్, if the fund accountant will not recorded it in NAV or financial statement, but if realization become probable, they may disclose it in notes or even recognize it when వర్చువల్లీ సర్టెన్ ఉంటే రికార్డింగ్ చేయాలి, అంతవరకు అతను డిస్క్లోజ్ చేయాలి ఫండ్ అకౌంటెంట్ అని వాళ్ళు. ఇది కంటింజెంట్ అసెట్. నెక్స్ట్ కంటింజెంట్ లయబిలిటీ. కంటింజెంట్ లయబిలిటీ అంటే ఏమి, ఈ పాసిబుల్ అప్లికేషన్. ఇంతకుముందు ఏమైంది మనకి, ఇక్కడ అసెట్ పాసిబుల్ అసెట్ అయింది, ఇప్పుడు పాసిబుల్ ఆబ్లిగేషన్. ఇక్కడ ఇది కూడా సేమ్, అరైజెస్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్స్. ఇంతకుముందు కూడా మనకి పాస్ట్ ఈవెంట్స్ని బేస్ చేసుకునే చూసుకున్నాము. అండ్ విచ్ విల్ కన్ఫర్మ్డ్ బై ద అకరెన్స్ ఆర్ నాన్ అకరెన్స్. ఇది కూడా సేమ్, కన్ఫర్మ్ ఏమి బై అకరెన్స్ ఆర్ నాన్ అకరెన్స్ ఆఫ్ అన్సర్టెన్ ఫ్యూచర్ ఈవెంట్స్. ఇక్కడ కూడా అన్సర్టెన్ ఫ్యూచర్ ఈవెంట్స్కి సంబంధించి, నాట్ ఫుల్లీ విత్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద ఎంటిటీ. సో ఎంటిటీ యొక్క కంట్రోల్ అనేది ఏముండదు. ఇక్కడ ఫండ్ అకౌంటెంట్ ఏం చేయాలా, అసెట్ చేసుకోవాలి లీగల్ క్లైమ్స్ కానీ, రెగ్యులేటరీ యాక్షన్స్ కానీ, ఆర్ గ్యారంటీస్ కానీ. ఈఫ్ లయబిలిటీ ఈజ్ నాట్ ప్రాబబుల్ కాదు, ఆర్ కెనాట్ బి రిలయబుల్లీ మెజర్డ్, అప్పుడు ఏం చేయాలా, కంటింజెంట్ లయబిలిటీగా డిస్క్లోజ్ చేయాలా. ఇక్కడ మనం కూడా ఏం చేసినాము, డిస్క్లోజ్ చేయమన్నాము సింపుల్గా. నా ఒకవేళ ఆ కంటింజెంట్ అసెట్గా చేసుకో ద ఎన్ష్యూర్ అంటే ఎన్ఏవి చేసి చూసినప్పుడు ఇన్వెస్టర్ డెసిషన్ అనేది నాట్ డిస్టార్టెడ్ బై అన్సర్టెన్ అప్లికేషన్కి. ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ మనం ఎడ్జ్ ఫండ్స్లో ఉన్నాము, బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్ బై సెబీ.
ఫర్ పొటెన్షియల్ ఇన్సైడర్ ట్రేడింగ్కి సంబంధించి. ద ఫైన్ ఈజ్ నాట్ ఎట్ డిసైడెడ్. సో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేది సెబీ కనిపెట్టింది, అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అప్పుడు సెబీ కన్ఫర్మ్ చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది, పెనాల్టీ వస్తుంది. సో ఫైన్ అనేది ఎట్ డిసైడెడ్ అండ్ డిపెండెంట్ ఆన్ సెబీ రూలింగ్ సంబంధించి. సో ఫండ్ అకౌంటెంట్ జస్ట్ డిస్క్లోజ్ చేయాలి ఇట్ ఈజ్ హ్యాస్ ఏ కంటింజెంట్ లైబిలిటీ బట్ డస్ నాట్ రికార్డ్ ఇట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రికార్డ్ చేయకూడదు. సో దిస్ అలోస్ ఇన్వెస్టర్ టు బి అవేర్ ఆ పాసిబుల్ అబ్లిగేషన్ వితౌట్ మిస్లీడింగ్ ఆన్ ఫైనాన్షియల్ పొజిషన్. ఇది కంటింజెంట్ లైబిలిటీ. నెక్స్ట్ లైబిలిటీ అంటే ఏమి? లైబిలిటీ అంటే ప్రజెంట్ ఫైనాన్షియల్ అప్లికేషన్. ఇక్కడ ఏమి, ఇక్కడ పాసిబుల్ అప్లికేషన్, ఇక్కడ ఫైనాన్షియల్ అప్లికేషన్ ప్రజెంట్గా నాకు ఉంది, ప్రజెంట్గా నాకు ఉంది. ఎట్లా వచ్చింది? ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్ నుంచి, ఇక్కడ కూడా పాస్ట్ ఈవెంట్ నుంచే. విచ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు అవుట్ ఫ్లో. ఇక్కడ అవుట్ ఫ్లో అయితే అని చెప్పినామా? నో, అది కన్ఫర్మ్ చేయడానికనే ఇంకొక ఈవెంట్ అనేది జరగాలి, ఫ్యూచర్ ఈవెంట్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఇక్కడ నాకు కన్ఫర్మ్డ్గా తెలుసు రిజల్ట్ ఇన్ అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్సెస్. సో ఫండ్ అకౌంటెంట్ కంపల్సరీగా రికార్డ్ చేయాలి ఆల్ యాక్చువల్ ఆబ్లిగేషన్స్ సచ్ యాజ్ ఫీ పేయబుల్, ఆడిట్ ఫీ పేయబుల్, మేనేజ్మెంట్ ఫీ పేయబుల్, పర్ఫార్మెన్స్ ఫీ పేయబుల్, ఇవన్నీ కంప్లీట్గా రికార్డింగ్ చేయాలా. బ్రోకరేజ్ పేయబుల్, ట్యాక్సెస్, సెటిల్మెంట్ డ్యూస్. దిస్ ఎఫెక్ట్ ఎన్ఏవి క్యాలిక్యులేషన్స్ అండ్ ఇన్వెస్టర్స్ యొక్క రిపోర్టింగ్ని ఎఫెక్ట్ చేస్తుంది. అక్యురేట్ లైబిలిటీ రిపోర్టింగ్ ఈజ్ క్రూషియల్ ఫర్ కరెక్ట్ ఎన్ఏవి కంప్యూటేషన్కి అండ్ కంప్లైన్స్కి. ఎగ్జాంపుల్, ఒక మ్యూచువల్ ఫండ్ అనేది బై చేసింది అనుకోండి షేర్స్ని, అండ్ ద సెటిల్మెంట్ ఈజ్ పెండింగ్ T+2 బేసిస్లో. ఏమి? T+2 బేసిస్లో పెండింగ్ ఉందనుకోండి. ద ఫండ్ అకౌంటెంట్ ఏం చేయాలా? రికార్డ్ ద అమౌంట్ పేయబుల్ టు ద బ్రోకర్ హ్యాస్ లయబిలిటీ. సో జస్ట్ సెటిల్మెంట్ అనేది పెండింగ్ ఉంది, కంపల్సరీ పే చేయాలా, బై చేసింది కాబట్టి పే చేయాల్సిందే. సో దిస్ ఎన్షూర్స్ ఎన్ఏవి రిఫ్లెక్ట్ ఆల్ నోన్ అబ్లికేషన్స్ అనేది తెలుస్తుంది. నౌ ప్రొవిజన్. ప్రొవిజన్ ఈజ్ ప్రజెంట్ అబ్లిగేషన్. ఏమి? ప్రజెంట్ అబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్స్. సేమ్ ఇక్కడ కూడా అంతే, ప్రజెంట్ ఫైనాన్షియల్ అబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్స్. బట్ దీనికి దీనికి ఏం తేడా? ఇక్కడ మనకు కన్ఫామ్గా తెలుసు అవుట్ఫ్లో అనేది ఉంది అని, బట్ ఈ అవుట్ఫ్లో అనేది ఇక్కడ డౌట్ ఉంటుంది. అమౌంట్ అనేది అన్సర్టెన్ బట్ కెన్ బి ఎస్టిమేటెడ్ రిలయబుల్లీ. అమౌంట్ అనేది ఇంకా క్లియర్గా తెలీదు అంటే ప్రొవిజన్ని క్రియేట్ చేసి పెట్టండి. ఫండ్ అకౌంటెంట్ క్రియేట్ ప్రొవిజన్ ఫర్ నోన్ రిస్క్ ఆర్ ఎక్స్పెన్సెస్ లైక్ ఆడిట్ ఫీ నాకు తెలుసు కంపల్సరీగా, పర్ఫార్మెన్స్ ఫీ నాకు తెలుసు ఖచ్చితంగా 10% ఎంతో మాట్లాడటము, లిటిగేషన్ సెటిల్మెంట్స్ ఎస్టిమేట్ చేయడము. సో ఇఫ్ ఎన్షూర్స్ ఎన్ఏవి రిఫ్లెక్ట్ యాంటిసిపేటెడ్ బట్ అన్సర్టెన్ లైబిలిటీస్ ప్రొటెక్టింగ్ ద ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేస్తున్నట్టు. ఎగ్జాంపుల్, ఫండ్ అకౌంటెంట్ పేస్ పర్ఫార్మెన్స్ ఫీ అట్ ఇయర్ ఎండ్. కరెక్ట్నా? నార్మల్గా ఇయర్ ఎండ్గా పర్ఫార్మెన్స్ ఫీ అనేది పే చేస్తారు. అండ్ ఇట్ ఇయర్ ఎండ్ బేస్డ్ ఆన్ ఫండ్స్ రిటర్న్ని బేస్ చేసుకుని ఉంటాయి. అక్కడ కూడా ఒక 2 మెథడ్స్ ఉంటాయి, వాటిని క్యాలిక్యులేషన్ చేయడానికి పర్ఫార్మెన్స్ మెథడ్కి, ఫీకి. ద అకౌంటెంట్ ఎస్టిమేట్ చేయాలి. అకౌంటెంట్ ఎస్టిమేట్స్ అండ్ బుక్స్ ప్రొవిజన్ మంత్లీ సో దట్ ఎన్ఏవి రిఫ్లెక్ట్ లైక్లీ అబ్లిగేషన్స్. సో ఇఫ్ నో ప్రొవిజన్ ఈజ్ మేడ్ ఎన్ఏవి అనేది ఓవర్ స్టేట్ అవుతుంది, మిస్లీడింగ్ అవుతుంది ఇన్వెస్టర్స్కి. సో సింపుల్గా తీసుకోవాలంటే, క్లారిటీ రావాలంటే మీకు, లైబిలిటీ అంటే ఏమి? ప్రజెంట్ అప్లికేషన్. ఏమి? ప్రజెంట్ అప్లికేషన్. రికగ్నైజ్ చేయాలన్నా బుక్స్ అంటే ఎస్, రికగ్నైజేషన్ చేయాలి. ఎగ్జాంపుల్, బ్రోకరేజ్ పేయబుల్. నెక్స్ట్ ప్రొవిజన్ ప్రజెంట్ బట్ ప్రజెంట్ అప్లికేషనే బట్ అమౌంట్ అనేది అన్సర్టెన్ ఉంది, రికగ్నైజ్ చేయాలా బుక్స్ అంటే ఎస్, రికగ్నైజ్ చేయాలా. ఎగ్జాంపుల్, ఆడిట్ ఫీ ప్రొవిజన్. నెక్స్ట్ కంటింజెంట్ లయబిలిటీ, ఇది పాసిబుల్ అప్లికేషన్, రికగ్నైజ్ చేయాలన్నా బుక్స్ అంటే రికగ్నైజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ డిస్క్లోజ్ చేస్తే చాలు. సెబీ ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. కంటింజెంట్ అసెట్ పాసిబుల్ అప్లికేషన్, ఇక్కడ రికగ్నైజ్ చేయాలంటే బుక్స్లో లేదు, రికగ్నైజ్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ డిస్క్లోజ్ చేయాలి, అది కూడా ఎప్పుడు ఈ ప్రాబబుల్ ఉంటే. లా సూట్స్ కంపెన్సేషన్కి సంబంధించి. సో సింపుల్గా సమరీలో చెప్పాలంటే ఫండ్ అకౌంటింగ్ ప్రాస్పెక్టివ్లో ఏవేవి ఎట్లయితుంది అంటే, రూల్స్ ఇన్ ఫండ్ అకౌంటింగ్ ఎఫెక్ట్ చేస్తావా ఎన్ఏవి అనేది చూసుకోవాలి. కంటింజెంట్ అసెట్ అనేది ఎఫెక్ట్ చేస్తుందా? అన్లెస్ వర్చువల్లీ సర్టెన్ ఉందా లేదా. కంటింజెంట్ లైబిలిటీ అంటే అన్లెస్ ప్రాబబుల్లీ మెథడ్. సో లైబిలిటీ అనేది ఎఫెక్ట్ చేస్తుంది అనేవికి ఎస్ ఎఫెక్ట్ చేస్తుంది. ప్రొవిజన్ అనేది ఎఫెక్ట్ చేస్తుందా? ఎస్ ఎఫెక్ట్ చేస్తుంది. డిస్క్లోజర్ అనేది కావాలన్నా ఎస్, ఈ రెండు డిస్క్లోజర్ అనేది కావాలి. ఇవి డిస్క్లోజర్ కాదు, డైరెక్ట్గా రికార్డింగ్ అనేది కావాలి. జడ్జిమెంట్ అనేది కావాలన్నా ఎస్, వీటికి హై జడ్జిమెంట్ అనేది కావాలి. యాజ్ యూజువల్లీ నోన్, వాళ్ళకి తెలిసింటుంది లైబిలిటీ అనేది. ప్రొవిజన్ ఎంత? హై జడ్జిమెంట్. లైవ్లీ యూజ్ చూసుకుంటే లా సూట్స్, గెయిన్స్ పెండింగ్, పెనాల్టీస్, ఫీ పేయబుల్, ఆడిట్ ఫీ, పర్ఫార్మెన్స్ ఫీకి సంబంధించి. ఇవి కంటింజెంట్ అసెట్, కంటింజెంట్ లయబిలిటీకి సంబంధించి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి అకౌంటింగ్
పాలసీస్కి సంబంధించి. అకౌంటింగ్ పాలసీస్కి సంబంధించి ఏమి ఫస్ట్, అకౌంటింగ్ పాలసీస్ అంటే ఏమి, ఆర్ స్పెసిఫిక్ ప్రిన్సిపల్స్, బేసిస్, కన్వెన్షన్స్, రూల్స్ అండ్ ప్రాక్టీసెస్ అప్లైడ్ బై అన్ ఆర్గనైజేషన్ ఇన్ ప్రిపేరింగ్ అండ్ ప్రజెంటింగ్ ఇట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేస్తున్నామో, ప్రజెంటేషన్ చేస్తున్నామో, వాటి కోసం మనం యూజ్ చేయాల్సిన బేసిస్, కన్వెన్షన్స్, రూల్స్, ప్రాక్టీసెస్ అన్నిటిని అకౌంటింగ్ పాలసీస్ అంటాము. సో దీస్ పాలసీస్ ఆర్ రూటెడ్ ఇన్ బార్డర్ అకౌంటింగ్ కాన్సెప్ట్ అండ్ స్టాండర్డ్స్. సో ఈ పాలసీస్ అన్ని అకౌంటింగ్ కాన్సెప్ట్ని, స్టాండర్డ్స్ని వాళ్ళంతా చూసుకోవాలి అండ్ ఎన్షూర్ చేసుకోవాలి కన్సిస్టెన్సీగా, ట్రాన్స్పరెన్సీ అండ్ కంపారబిలిటీ అనేది ఉందా లేదా ఫైనాన్షియల్ డేటా ఓవర్ ఏ టైంకి సంబంధించి. సో ఇక్కడ కీ క్యారెక్టరిస్టిక్స్ మనం ఏమి కన్సిడర్ చేయాలి అంటే అకౌంటింగ్ వాటికి సంబంధించి ప్రుడెన్స్ అనేది చూడాలి. ప్రుడెన్స్ అంటే ఏమి, డోంట్ డు నాట్ ఓవర్ స్టేట్ ఇన్కమ్ ఆర్ అసెట్, బి కన్సర్వేటివ్ ఇన్ రిపోర్టింగ్. రిపోర్టింగ్ చేసేటప్పుడు మనం కన్సర్వేటివ్ ఉండాలి, ఓవర్ స్టేట్మెంట్ అనేది చేయకూడదు ఇన్కమ్కి, అసెట్కి కానీ. నెక్స్ట్ సబ్స్టాన్స్ ఓవర్ ఫామ్, రిఫ్లెక్ట్ ద ఎకనామిక్ రియాలిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్, నాట్ జస్ట్ లీగల్ ఫామ్. లీగల్ ఫామ్లో కాదు, మనం సబ్స్టాన్స్ ఓవర్ ఫామ్లో అంటే ఎకనామిక్ రియాలిటీతో వెళ్ళాలి ట్రాన్సాక్షన్కి సంబంధించి. మెటీరియాలిటీ, ఫోకస్ ఆన్ ఇన్ఫర్మేషన్ దట్ కుడ్ ఇన్ఫ్లుయెన్స్ యూజర్స్ డెసిషన్. సో మెటీరియాలిటీ అంటే ఏమి, సిగ్నిఫికెంట్ మ్యాటర్, సిగ్నిఫికెంట్ మ్యాటర్ ఏవేవైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తావో యూజర్ యొక్క డెసిషన్ని, అవన్నిటి మనం మెటీరియాలిటీ అంటాము. అది అకౌంటింగ్ పాలసీకి సంబంధించి. నెక్స్ట్ ఈ అకౌంటింగ్ పాలసీస్ ఏమైనా చేంజ్ చేసినామంటే ఎప్పుడు చేంజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంటింగ్ పాలసీస్ షుడ్ జనరలీ బీ కన్సిస్టెంట్ బేసిస్లో ఉంటాయి ఓవర్ ఏ టైంకి. హౌ ఎవర్ దే కెన్ బి చేంజ్డ్ ఈఫ్, ఎప్పుడు చేంజ్ చేయొచ్చు, రిక్వైర్డ్ బై లా ఆర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. సో అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏమైనా చెప్పినా ఆర్ లా ప్రకారంగా రిక్వైర్డ్ ఉంటే అప్పుడు మనం చేంజ్ చేయొచ్చు. ఆర్ న్యూ పాలసీ ప్రొవైడెడ్ ఏ బెటర్, మోర్ అక్యురేట్ పిక్చర్ ఆఫ్ ద కంపెనీ ఫైనాన్షియల్ హెల్త్కి సంబంధించి. ఇప్పుడు ఈ ఫండ్ అకౌంటెంట్ వాళ్ళు ఖచ్చితంగా అంటే రెస్పాన్సిబుల్ మెయింటైనింగ్ అక్యురేట్ ఫైనాన్షియల్ రికార్డ్స్ని మెయింటైన్ చేయాలి కాబట్టి, రిపోర్టింగ్ చేయాలి కాబట్టి, ఇన్వెస్ట్మెంట్ ఫండ్కి సంబంధించి మ్యూచువల్ ఫండ్ కానీ, హెడ్జ్ ఫండ్స్ కానీ, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ కానీ, పెన్షన్ ఫండ్స్ కానీ, ఇప్పుడు అకౌంటింగ్ పాలసీస్కి రిలవెంట్ ఉందా లేదా అని చేసుకోవడానికి ఏం చూడాలి, ఇన్సూరింగ్ చేసుకోవాలి కంప్లైంట్స్కి. సో మనకి ఫండ్ అకౌంటెంట్కి బ్లాకర్ ఫండ్స్, ఫీడర్ ఫండ్స్, మాస్టర్ ఫండ్స్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫండ్స్, డిఫరెంట్ 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 కంట్రీస్తో డీల్ చేసే ఫండ్స్ మనకు ఉంటాయి. సో ఫండ్ అకౌంటెంట్ మస్ట్ కన్సిస్టెంట్ విత్ అకౌంటింగ్ పాలసీస్ ఇన్ లైన్ విత్ ఐఎఫ్ఆర్ఎస్, యుఎస్ గ్యాప్, అదర్ స్టాండర్డ్స్ రిలవెంట్ టు ఫండ్స్. దిస్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ కంప్లైన్స్ ఎస్పెషల్లీ ఇన్ క్రాస్ బార్డర్ ఫండ్స్ ఏమైనా ఉంటే. నెక్స్ట్ అక్యురేట్ ఎన్ఏవి, నెట్ అసెట్ వాల్యూ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు అక్యురేట్ వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ డిపెండ్ ఆన్ ద కరెక్ట్ అప్లికేషన్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీ, ఎస్పెషల్లీ వాల్యుయేషన్ రూల్స్. మనకి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇట్లా వాల్యుయేషన్ రూల్స్ ఉంటాయి కదా. వాల్యుయేషన్ రూల్స్ని బేస్ చేసుకొని, ఇన్కమ్ రికగ్నిషన్ నామ్స్ని చూసుకొని, ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రీట్మెంట్ని తీసుకొని అక్యురేట్ అనేవి క్యాలిక్యులేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ట్రాన్స్పరెన్సీ ఫర్ ఇన్వెస్టర్స్ బై హార్డరింగ్ టు కీ క్యారెక్టరిస్టిక్స్ లైక్ ప్రుడెన్స్ అండ్ మెటీరియల్సీ. ఫండ్ అకౌంటెంట్ వాళ్ళు ఎన్ష్యూర్ చేసుకోవాలి దట్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేది ట్రూలీ రిప్రజెంట్ చేసింది ఫండ్స్ ఫైనాన్షియల్ పొజిషన్ని, క్రిటికల్ ఫర్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెంట్కి. నెక్స్ట్ అడాప్టింగ్ టు పాలసీ చేంజెస్, ఈ ఫండ్ అకౌంటింగ్ పాలసీస్ అనేది చేంజ్ అయితే లైక్ డ్యూ టు న్యూ రెగ్యులేషన్ వల్ల కానీ, ఆ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అప్డేట్ కావడం వల్ల, అప్పుడు ఫండ్ అకౌంటెంట్ ఏం చేయాలా, అప్లై చేయాలా న్యూ పాలసీస్ని రెట్రాస్పెక్టివ్లీ ఇఫ్ రిక్వైర్డ్. రెట్రాస్పెక్టివ్లీ అంటే ఏమి, ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి అతను చేంజ్ చేయాల్సినది ఉంటే ఎస్ చేంజ్ చేయాలి, రీకాలిక్యులేట్ చేయాలి ప్రీవియస్ ఫిగర్స్ని, డిస్క్లోజ్ చేయాలి నేచర్ అండ్ రీజన్స్ ఫర్ ద చేంజ్ క్లియర్లీ ఇన్ ద ఫైనాన్షియల్ రిపోర్ట్లో. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీట్ కార్పొరేషన్ వాళ్ళు ఉన్నారు, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫండ్ అడ్మినిస్టర్ వీళ్ళు. ఈ స్ట్రీట్ వాళ్ళు ఫండ్ అకౌంటెంట్ ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ అదర్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్. సో వాళ్ళు ఎన్ష్యూర్ చేసుకోవాలి అకౌంటింగ్ పాలసీస్ అనేది అలైన్ విత్ ఫండ్ ప్రాస్పెక్టస్లో కంప్లై అవుతుంది రెగ్యులేషన్స్కి సంబంధించి అని. వెన్ దేర్ ఆర్ రెగ్యులేటరీ చేంజెస్ లైక్ న్యూ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ గైడ్ లైన్స్ ఏమైనా వచ్చినావా, ఫండ్ అకౌంటెంట్ అప్డేట్ కావాలి, అకౌంటింగ్ మెథడ్స్ని అకార్డింగ్లీ అండ్ డాక్యుమెంట్ని చేంజెస్ చేయాలి. సో సింపుల్గా ఇప్పుడు మనం ఏం డిస్కషన్ చేసినాము అకౌంటింగ్ పాలసీకి సంబంధించి అంటే, డెఫినేషన్ ఫస్ట్, మెథడ్ ఆఫ్ ప్రిపేరింగ్ అక్యురేట్ అండ్ కన్సిస్టెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ప్రిపేర్ చేయాలి. కీ థ్రెడ్స్ అంటే ప్రుడెన్స్, సబ్స్టాన్స్ ఓవర్ ఫ్రమ్ మెటీరియాలిటీ అనేది చూసుకోవాలి. ఫండ్ అకౌంటెంట్కి మెయిన్గా చూసుకోవడానికి ఈ ఎన్ఏవి అక్యురేట్ ఉండడానికి, ఇన్వెస్టర్ ట్రస్ట్ ఉండడానికి, కంప్లై అవుతున్నాం రెగ్యులేటర్ అని చెక్ చేసుకోవడానికి అకౌంటింగ్ పాలసీ మెయిన్ ఇంపార్టెంట్. సో వెన్ పాలసీ చేంజ్ అనుకోండి, అకౌంటెంట్ ఖచ్చితంగా అప్డేట్ కావాలి మెథడ్స్ని, రీకాలిక్యులేషన్ చేయాలి ఫైనాన్షియల్స్ని, అప్రాపరేట్లీగా డిస్క్లోజ్ చేయాలి. రియల్ కంపెనీగా మనం స్ట్రీట్ని యూజ్ చేసినాము. నెక్స్ట్ మెజర్మెంట్స్. సో
మనం మెజర్మెంట్స్ని ఇన్ అకౌంటింగ్లో ఏ ఏ మెజర్మెంట్స్ ఉంటాయి? మెజర్మెంట్స్ అంటే ఏమి? మెజర్మెంట్స్ ఇన్వాల్వ్స్ అసైనింగ్ న్యూమరికల్ వాల్యూస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ ఇన్ మానిటరీ టర్మ్స్ టు మేక్ అండర్స్టాండబుల్, కంపేరబుల్, రికార్డబుల్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో మానిటరీ టర్మ్స్ ఏవైతే ఉంటావో బిజినెస్ యొక్క ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్లో, వాటికి మనం అండర్స్టాండ్ కావడానికి, కంపేరబుల్ ఉండడానికి, రీడబుల్ ఉండడానికి ఈ మెజర్మెంట్స్ అనేది ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇట్ ఈస్ essential because without quantification, so we cannot compare performance across periods. We cannot consolidate multiple business activities. We cannot provide stakeholders with decision useful decision. ఎప్పుడైతే మనము ప్రాపర్ మెజర్మెంట్స్ లేదో ఇవన్నీ మనకి ప్రొవైడ్ చేయలేము. సో నార్మల్గా వీటి కోసం మనం ఏం చేయాలి? త్రీ ఎలిమెంట్స్ని చూసుకోవాలి మెజర్మెంట్ చేసేటప్పుడు. ఫస్ట్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఈవెంట్స్ టు బి మెజర్. సో దిస్ మీన్స్ సెలెక్టింగ్ విచ్ బిజినెస్ ఈవెంట్ అండ్ ఐటమ్ నీడ్ టు బి రికార్డెడ్. ఫర్ ఎగ్జాంపుల్, మనం బయింగ్ షేర్స్, రిసీవింగ్ డివిడెండ్స్ ఆర్ పేయింగ్ ఫండ్స్ మేనేజ్మెంట్ ఫీయర్స్. సో బిజినెస్ ఈవెంట్ ఏమి, ఐటమ్స్ ఏమి, ఏవి రికార్డ్ చేయాలనేది ప్రాపర్గా సెలెక్షన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫండ్ అకౌంటెంట్ ఉన్నాను అనుకోండి, ఐడెంటిఫై చేయాలి ఆల్ ఇన్కమ్ జనరేటింగ్ ఏమున్నాయి ఆర్ వాల్యూ చేంజింగ్ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి ఇండియన్ మ్యూచువల్ ఫండ్లో ఆర్ హెడ్జ్ ఫండ్లో. అట్లాంటి కేసులో సచ్ అసెట్స్ పర్చేజ్, ఇన్కమ్ అక్రూవల్స్, ఎన్ఏవి చేంజెస్, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు సెలక్షన్ ఆఫ్ స్టాండర్డ్ ఆర్ స్కేల్ అంటే దిస్ ఇన్వాల్వ్స్ వాట్ స్టాండర్డ్స్ అంటే ఎంత క్వాంటిటీ ఆఫ్ మెజర్మెంట్ టు యూజ్ ఇన్ అకౌంటింగ్లో. టిపికల్లీ మనీలో ఐఎన్ఆర్ యూజ్ చేయాలా, యూఎస్డి చేయాలా, ఏ కంట్రీతో డీల్ చేస్తుంది, ఇది ఫీడర్ ఫండా, బ్లాకర్ ఫండా, ఏ దానికి సంబంధించిన ఏ రూపీని యూజ్ చేయాలి, ఎంత క్వాంటిటీ యూజ్ చేయాలనేది చూసుకోవాలి. సో ఫండ్ అకౌంటెంట్ ఎక్స్ప్రెసెస్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద ఫండ్ బేస్ కరెన్సీ ఏది, ఇండియన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా మ్యూచువల్ ఫండ్ యూజెస్ ఐఎన్ఆర్కి సంబంధించి. నెక్స్ట్, evaluation of dimensions. So this refer to determining how much and what value to be assigned. So it involves choosing the valuation principle or measurement basis. So determining whether to use historical cost use చేయాలా or fair market value యూజ్ చేయాలా to report the investment కి సంబంధించి. సో దానివల్ల మన ఎన్ఏవి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అని చూసుకోవాలా. సో నార్మల్గా మనం మెజర్మెంట్కి వాల్యుయేషన్ పర్పస్ కోసం 4 జనరల్లీ యాక్సెప్టెడ్ మెజర్మెంట్ బేసిస్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి హిస్టారికల్ కాస్ట్. సో ఫస్ట్ ఏమి, హిస్టారికల్ కాస్ట్, అసెట్స్ అండ్ లైబిలిటీస్ని రికార్డెడ్ అట్ దేర్ ఒరిజినల్ కాస్ట్, ద అమౌంట్స్ పేడ్ ఆర్ రిసీవ్డ్ అట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్, మ్యూచువల్ ఫండ్ అనేది బై చేసింది అనుకోండి, ఒక 100 షేర్స్ని బై చేసింది, ఎక్కడ నుంచి, ఇన్ఫోసిస్ నుంచి బై చేసింది 1200 రూపీస్కి. సో హిస్టారికల్ కాస్ట్ ఎంత అవుతుంది? 1,20,000 అవుతుంది. సో హిస్టారికల్ కాస్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇనిషియల్ అసెట్స్ రికగ్నిషన్లో అండ్ ఫర్ ఆడిట్ ట్రయల్కి. ఇన్ ఫండ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్లో లైక్ జెనోవా కానీ, ఇన్వెస్టాన్ కానీ, అడ్వెంట్ కానీ, ఏదైనా సాఫ్ట్వేర్లో కానీ దిస్ కాస్ట్ ఫార్మ్ ద పర్చేజ్ లెడ్జర్ బేస్లో ఉంటుంది. ఎగ్జాంపుల్, హెచ్ఈఎఫ్సి మ్యూచువల్ ఫండ్ అనేది మెయింటైన్ ఒరిజినల్ అక్విజిషన్ కాస్ట్ టు ట్రాక్ క్యాపిటల్ గెయిన్ అండ్ ట్యాక్స్ పర్పసెస్. సో ఒకవేళ అట్ ద ఎండ్ మనం ఒక 4-5 ఇయర్స్ తర్వాత సేల్ చేసినాం అనుకోండి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ వేయాలి కాబట్టి ఆ కాస్ట్ని ఉన్ వేయాలి కాబట్టి అక్విజిషన్ కాస్ట్ని, దానికోసం మనం ఒరిజినల్ అక్విజిషన్ కాస్ట్ని మెయింటైన్ చేయాలి. ఇది హిస్టారికల్ కాస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్, కరెంట్ కాస్ట్. అసెట్స్ ఆర్ షోన్ అట్ ద అమౌంట్ దట్ వుడ్ హ్యావ్ టు బి పేడ్ ఇఫ్ ద సేమ్ ఆర్ ఈక్వలెంట్ అసెట్ వర్ అక్వర్డ్ కరెంట్లీ. ఒకవేళ నేను ఆ అసెట్ని ఇప్పుడు కన్నా పర్చేజ్ చేసింటే ఎంత కాస్ట్ వస్తుంది అనేది అది చూపించుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద కరెంట్ ఇన్ఫోసిస్ అనేది 1400 ఉంది. సో 1200కి మనం పర్చేజ్ చేసినాము, ఇప్పుడు ఎంత పోయింది? 1400కి పోయింది. సో కరెంట్ కాస్ట్ ఎంత? 1,40,000. సో ఫండ్ అకౌంటెంట్ ఏం చేయాలా? యూజ్ఫుల్ ఇన్ రిప్లేస్మెంట్ కాస్ట్ అకౌంటింగ్ అండ్ వెన్ డీలింగ్ ఇన్ డెరివేటివ్ ఆర్ ఇల్లిక్విడ్ సెక్యూరిటీస్, ఇట్లాంటి కేసెస్లో యూజ్ అవుతుంది. లైక్ ఆల్సో యూజ్ ఇంటర్నల్ ఎన్ఏవి స్ట్రెస్ టెస్టింగ్ చేస్తున్నప్పుడు వర్క్ అవుతుంది. సో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు మే యూజ్ కరెంట్ కాస్ట్ టు అసెస్ వియబిలిటీ ఆఫ్ పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్. సో పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ చేసేటప్పుడు వాలటిలిటీ ఆఫ్ మార్కెట్ కండిషన్కి సంబంధించి మనం కరెంట్ కాస్ట్ని చూసుకుంటాం. ఇక్కడ ఏం చూసుకోవాలా మనము? 20,000 అన్రియలైజ్డ్ గెయిన్ అనేది బుక్ చేసుకోవాలా. ఎందుకు? 1,20,000 నుంచి 1,00,000 పోయింది కాబట్టి అన్రియలైజ్డ్ గెయిన్ అనేది 20,000 వచ్చేస్తుంది. నెక్స్ట్, రియలైజబుల్ వాల్యూ. ఈ రియలైజబుల్ వాల్యూ ఇది ఏమి, నేను ఇక్కడ చెప్పాను, నేను అన్రియలైజ్డ్ గెయిన్ అన్నాను. ఒకవేళ నేను దాన్ని సేల్ చేశానంటే రియలైజ్డ్ గెయిన్కి వస్తుంది. సో అసెట్ ఆర్ వాల్యూడ్ అట్ ద అమౌంట్ దే కెన్ కరెంట్లీ సోల్డ్, లైబిలిటీస్ అమౌంట్ ఎక్స్పెక్టెడ్ టు బి పేడ్. సో ఎగ్జాంపుల్, ఇఫ్ డెట్ సెక్యూరిటీ హ్యాస్ మార్కెట్ వాల్యూ 95,000 ఉంది, ఈవెన్ తో ఫేస్ వాల్యూ అనేది 1,00,000 ఉంటే నాకు ఎంత రిలీజ్ అయితే సేల్ చేస్తే 95,000 వస్తుంది. సో ఇక్కడ ఎన్ఏవి క్యాలిక్యులేషన్ చేయండి, ఇంకా మార్క్ టు మార్కెట్ వాల్యుయేషన్లో క్యాలిక్యులేషన్ చేయాలి కాబట్టి ఎఫిషియన్షియల్ ఇన్ డైలీ ప్రైజింగ్ ఆఫ్ ఫండ్ యూనిట్ అనేది చూసుకోవాలి కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్,
ఫ్రాంక్లిన్ టెంపుల్సన్ యూజెస్ రిలైజబుల్ వాల్యూస్ వెన్ వాల్యూయింగ్ డెట్ సెక్యూరిటీస్. సో మార్క్ టు మార్కెట్ డౌన్ గ్రేడ్ అయిందనుకోండి, మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రజెంట్ వాల్యూ, అసెట్స్ అండ్ లైబిలిటీస్ని మెజర్డ్ అట్ డిస్కౌంటెడ్ వాల్యూస్ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్. సో దే విల్ జనరేట్ రీ ఆర్ నాకు ఒక ఫ్యూచర్లో ఇంత అమౌంట్ కావాలి, దాన్ని ప్రజెంట్లోకి తీసుకోండి, ఇంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా పోతే నాకు అంత వస్తుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ బాండ్ అనేది ప్రామిస్ చేస్తుంది 1,10,000, అప్పుడు ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత దానికోసం 10% డిస్కౌంట్ రేట్ని యూజ్ చేయాలి. అప్పుడు ప్రజెంట్ వాల్యూ ఎంత అవుతుంది? 90,909. సో ఇక్కడ ఫండ్ అకౌంటెంట్ ఎట్లా యూజ్ చేస్తాడు? యూజెస్ ఇన్ వాల్యుయేషన్ ఆఫ్ స్ట్రక్చర్డ్ ప్రోడక్ట్స్, ఆ అమర్టైజేషన్ క్యాష్ క్యాలిక్యులేషన్స్, పెన్షన్ ఫండ్స్ ఇట్లాంటి క్వశ్చన్స్లో, ఎస్పెషల్లీ ఇక్కడ ఐఎఫ్ఆర్ఎస్ కంప్లైంట్స్ రిపోర్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా 611 లీజెస్కి సంబంధించి ఒకటి ఉంటుంది. సో వాటిలో కానీ ఈ ఐఎఫ్ఆర్ఎస్కి సంబంధించి వాటిని మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయనుకోండి, ప్రజెంట్ వాల్యూని యూజ్ చేస్తుంది లాంగ్ టర్మ్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ డిబెంచర్స్, ఎస్పెషల్ వెన్ ట్రేడెడ్ ఇన్ ఇన్ఫ్రీక్వెంట్లీ. సో సింపుల్గా చెప్పాలంటే ఈ మెజర్మెంట్స్ ఎట్లా హెల్ప్ చేస్తాయి ఫండ్ అకౌంటెంట్కి? సింపుల్గా చెప్పాలంటే హిస్టారికల్ కాస్ట్ అనేది ఫండ్ అకౌంటెంట్కి బేస్ ఆఫ్ ఫర్ క్యాపిటల్ గెయిన్ పర్చేజ్ చేయడానికి, బేస్ అండ్ క్యాపిటల్ గెయిన్ ని క్యాలిక్యులేషన్ చేయడానికి ఫండ్ అకౌంటెంట్కి యూజ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది? టాక్సేషన్ ఆడిట్ ట్రాకింగ్లో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కరెంట్ కాస్ట్, రిస్క్ని అనలైజ్ చేయనిక, అసెట్ని రీబ్యాలెన్సింగ్ చేయాలా, ఒకవేళ అసెట్ని ఇల్లిక్విడ్ అసెట్లో ఏమన్నా వేయాలా అనేది చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ప్రొవైడ్స్ మార్కెట్ రీప్లేస్మెంట్ వాల్యూ ఎంత అనేది తెలుస్తుంది. నెక్స్ట్ రియలైజబుల్ వాల్యూ, ఇది ఎన్ఏవి క్యాలిక్యులేషన్కి, రిడెంప్షన్ ప్రైజింగ్ ఎంత అనేది తెలుసుకోవడానికి. ఇక్కడ క్రిటికల్ అంటే అసెట్ ఫేర్ ఇన్వెస్టర్స్ వాల్యుయేషన్ కోసం యూజ్ అవుతుంది. ప్రజెంట్ వాల్యూ లాంగ్ టర్మ్ అసెట్ వాల్యుయేషన్ చేయడానికి కోసం యూజ్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది? అక్యురసీ, మనకు వచ్చే ఈల్డ్ ఇంట్రెస్ట్ ఫోర్కాస్టింగ్ అనేది ఎన్షూర్ చేసుకుంటాం అక్యురసీ ఉందా లేదా అనేది. సో ఫండ్ అకౌంటెంట్ వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఇది బేసిస్, డైలీ బేసిస్లో అడ్వాన్స్డ్ ఫండ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ లైక్ ఇన్వెస్ట్ ఆన్ కానీ ఇట్లాంటివి యూజ్ చేసి వాళ్ళు రికార్డింగ్ చేస్తుంటారు ప్రాసెస్ వాల్యూ రిపోర్ట్ చేయడానికి ఈ ఫండ్ అకౌంటెంట్ కంప్లైంట్ అండ్ ప్రాఫిట్ వీడియో. సో ఇది ఫండ్ అకౌంటింగ్కి సంబంధించిన థర్డ్ వీడియో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.